వాళ్ళతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. అంతేకాకుండా అధ్యక్ష మరి ఎన్ఎస్టీసీ ద్వారా సబ్సిడీ ఇస్తూ చేనేత కార్మికులకు చేదోడుగా ఎన్ఎస్ఎఫ్సి కొనుగోలు కూడా 8 నెలల్లోనే 15% పెరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి సోదరులు ఇప్పుడు ఆప్కో గురించి అడిగారు. ఆప్కో మరి గత 5 సంవత్సరాల సేల్స్ ఈ 8 నెలల సేల్స్ చూసుకుంటే 22% సేల్స్ పెంచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు అధ్యక్ష, మీకు పేపర్ రూపంగానే పంపిస్తాం అధ్యక్ష. అంతేకాకుండా షోరూములు కూడా పెంచాం అధ్యక్ష, సొసైటీల ద్వారా తీసుకుంటున్నాం, చేనేతలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంటే 14-19లో అధ్యక్ష మేము ఏమైతే చేనేతల కార్మికులకు అండగా ఉన్నామో మళ్ళీ గత 5 సంవత్సరాల్లో నా నేతన్నలు అని చెప్పారు అధ్యక్ష. మరి ఆ నేతన్నలకు ఏం చేశారో విషయం కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. మరి సోదరులు అడిగారు అధ్యక్ష, ఏం చెప్పారంటే సభ్యులు అడిగారు అధ్యక్ష, సహకార చేనేత మేము ఏం చేస్తామో చెప్తున్నాం అధ్యక్ష. సహకార చేనేత కార్మికులు పొదుపు నిధి కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అదే అంటే 25-26 అధ్యక్ష నేషనల్ ఎన్ఐఎఫ్సి నుంచి 5 కోట్ల రూపాయలు ఇచ్చాం. యూనిటీ మాల్కు 66 కోట్లు. అదేవిధంగా ఎన్సిడిసి పథకం కింద 38 కోట్లు. ముడి పదార్థాలు కొనుగోలు సబ్సిడీ, మరి ఉచిత విద్యుత్ కోసం మా సోదరులు అడిగారు అధ్యక్ష 250 కోట్ల రూపాయలతో మేము ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మొత్తం అదే కాకుండా సభ్యులు గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి మా సోదరులు అడిగారు అధ్యక్ష, మేము నేతన్న నేస్తాం అని చెప్పి ఒక్క నేతన్న నేస్తం ఒకటే ఇచ్చారు అధ్యక్ష. మేము అది ఒక్క మరి నేతన్నలకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది వైసీపీ అంటే వాళ్ళు ఒక్క సంవత్సరానికి లెక్కేసుకుంటే అధ్యక్ష నేతన్న నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొదటి సంవత్సరం. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ల రూపంగా 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రెండు కలిపితే 441 కోట్లు అవుతుంది అధ్యక్ష. మేము ఈ గత 8 నెలల్లో అంటే 10 నెలల్లో 445 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా నేతన్న నేసిన వస్త్రాలను ప్రతి నెల 1 నెల ఎగ్జిబిషన్ పెడుతూ వాళ్ళకు అండగా నిలబడ్డామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష స్వయాన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హ్యాండ్లూమ్స్ డే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి చేనేతలు వెంటిలేటర్ మీద ఉన్న చేనేతలకు జనరల్ వార్డుకి తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి భారత్ టెక్స్ మన జరిగిన ఢిల్లీలో భారత్ టెక్స్ కార్యక్రమానికి వెళ్ళాం అధ్యక్ష. మంచి ప్లాట్ఫామ్ అధ్యక్ష. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 2500 కోట్లతో 15,000 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి చూపించాలి, చేనేతలకు 365 రోజులు పనులు కల్పించాలనే ఉద్దేశంతో మరికొన్ని చోట్ల టెక్స్టైల్స్ పార్కులు కూడా ఆ రోజు ప్రారంభించారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎమ్మిగనూరు పార్క్ అలాగే ఆగిపోయింది, రాయదుర్గం పార్క్ అలాగే ఆగిపోయింది, గుంటూరులో ఉన్న పార్కు అలాగే ఆగిపోయింది. మరి ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఇంత చేస్తూ కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వీవర్ శాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు అందరికీ స్ఫూర్తిగా 365 రోజులు మంగళగిరిలో ఏదైతే వీవర్ శాల పెట్టారో మరి మేము కూడా మళ్ళీ వీవర్ శాలలు పెడుతున్నాం. అంతేకాకుండా టాటా బిర్లా ఆదిత్య వారితో కూడా అనుసంధానం చేసుకొని మరికొంతమందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి గత 5 సంవత్సరాల్లో
ఓన్లీ ఒక నేతన్న నేస్తాం తప్ప వాళ్ళకి ఏ విధంగా సహకారం లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చెప్పండి అధ్యక్ష, నేతన్నల మోసం, నేతన్నల ద్రోహి అన్నారు అధ్యక్ష. ఏం చెప్పారు చెప్పండి, చెప్పండి సార్. అధ్యక్ష, అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏమంటే అధ్యక్ష, నేతన్న నేస్తం ఒకటి ఇచ్చారు అధ్యక్ష. ఆ నేతన్న నేస్తానికి ఎంత ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నాను కదా. ఫస్ట్ లోనేమో 97,000 మందికి అన్నారు అధ్యక్ష, 97,000 మందికి అన్నారు అధ్యక్ష. మళ్ళా 77,000 మందికి 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ పెన్షన్ ఎంత ఇచ్చారు అధ్యక్ష, 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది దీని వల్ల 441 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మేము ఇవన్నీ ఇస్తూ ఎన్టీఆర్ భరోసా మాత్రమే 445 కోట్లు ఇచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఎల్ఓపి గారు మీరు కూర్చోండియా, మీరు లేచి అడుగుతారండి ఎల్ఓపి గారికి ఇవ్వండి అని ఆయన అడుగుతాడుగా, మీరు అడుగుతారండి. ఇదే కరెక్ట్ గా అధ్యక్ష. మంత్రి గారు వాస్తవ విరుద్ధమైన అంశాలని ఆయన చెప్తారు అధ్యక్ష. మరి వాళ్ళ అధికారులు ఏమి వారికి సమాచారం ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దీనిపై మేము ప్రొటెస్ట్ తెలియజేసుకున్నాం అధ్యక్ష. మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. దయచేసి అమ్మా నేను మాట్లాడుతాను దయచేసి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే 2014-19లో 2014-19లో ఈ అంశం అయితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతలకు ఏదైతే హామీ ఇచ్చిందో మీకు రుణమాఫీ చేస్తానని కానీ, లేదు వాళ్ళకి అధ్యయనం చేస్తానని జీవోని ఇచ్చి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు మోసం చేసిన విషయాన్ని మీ దృష్టి తీసుకుని అది వాస్తవం అధ్యక్ష. రుణమాఫీ చేయలేని విషయాన్ని వాస్తవం. అది కాకుండా వాళ్ళకి 1000 కోట్ల ప్రత్యేక నిధి కూడా పెడతానని చెప్పారు అధ్యక్ష. ఆ అంశాన్ని కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష. ఆ 2014-19 నేను చెప్తాను వినండి. ఆవిడ చెప్పింది అలా చెప్పారు కదా అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాలు చెప్పారు కదా, మరి మేము చెప్పాలి కదా. ఏ ఒక్క మాట అయినా సరే నేను చెప్పిన దాంట్లో రికార్డులో తప్పుగా ఉంటే మేము ప్రొటెస్ట్ అయిన తర్వాత మాట్లాడండి చేస్తున్నాం. మా ప్రొటెస్ట్ చేస్తున్నాం. చెప్పలేమండి, చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి. ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. అది కాకుండా మీరు ఏదైతే నేతన చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడి మీరు కరెక్ట్ చేయండి. నేతన్న నేస్తం పథకాన్ని మాట్లాడేదంటే ఏదైనా మీరు కరెక్ట్ చేయండి. 200 కోట్ల తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 200 కోట్ల వద్ద ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. 969 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారనేది లెక్కలు చూసుకోమని అధ్యక్ష. వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోమని అధ్యక్ష. ఈ నేపథ్యంలో అదే కాకుండా నేతన్న పెన్షన్ 1300 ఇది చెప్పింది ఎలా కూడా రికార్డు అధ్యక్ష. ఏదైనా తప్పైతే మమ్మల్ని ప్రివిలేజ్ మోషన్ నోటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అధ్యక్ష. సభను తప్పుగా పెట్టానండి, దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇది కాకుండా 1396 కోట్లు నేతన్ల కోసం వాళ్ళ పెన్షన్ కి కేటాయించాం అధ్యక్ష. ఇన్ని చేసి దాంతో ఈ ప్రభుత్వం అడిగిందేంటి, మా సభ్యులు అడిగిందేంటి, మీరు 200 యూనిట్లు మీరు ఇస్తున్నారా లేదా, మా సభ్యుల గౌరవ సభ్యులు అడిగింది ఏంటి, వారికున్న నేతన్న ఆ కమిటీ వచ్చినారు వారికి సలహా ఇస్తే అవి మాని తప్పుగా పెట్టారు. దీని అన్నిటికీ నిరసనగా నేతలకు చేస్తున్న అన్యాయం నిరసనగా, నేతలు ముంచే నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ నుంచి చెప్పండి మంత్రి గారు చెప్పండి. డ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మీరు వెళ్ళిపోతే ఎలాగా, మేము ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
నేతన్న ద్రోహి గట్టి ప్రభుత్వం అనే విషయాన్ని ఇంకొకసారి కూడా తెలియజేస్తున్నాం. మేము 14-19లో ఏం చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 8 నెలల్లో ఏం చేసామో సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పేది మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష నేతన్న నేస్తం అని చెప్పి ప్రజలని నేతన్నలు మోసం చేసింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఈ 8 నెలల సమయంలోనే మేము 445 కోట్ల రూపాయలు మేము ఓన్లీ ఎన్టీఆర్ భరోసాకి ఇచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మరి ఒక్క సంవత్సరం వాళ్ళు మొదటి సంవత్సరంలో 19-20లో వాళ్ళు ఎంత ఇచ్చారు అధ్యక్ష? నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మరి పెన్షన్ల రూపంగా ఇస్తే 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మొత్తంగా చూస్తే 441 కోట్లు ఇస్తే మేము ఈ 8 నెలల్లోనే 445 కోట్ల రూపాయలు ఇస్తూ అదే విషయాన్ని 4 సార్లు చెప్పారు అధ్యక్ష. అదే విషయాన్ని 4 సార్లు చెప్పారు. అధ్యక్ష ఒక్క నిమిషం. సవిత గారు అధ్యక్ష, సవితమ్మ గారు ఒక్క నిమిషం. అధ్యక్ష, వాళ్ళు ఏదంటే అది చెప్తారు, సత్యదూర మాటలు చెప్పి బయటకు వెళ్తారు. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. ఇది ఇక్కడున్న మెంబర్లు కాదు అధ్యక్ష, బయట ప్రజలకు మేము సమాధానం చెప్పాలి. దయచేసి మేడం గారు చెప్పిన అదే విషయాన్ని మేడం గారు చెప్పినాడు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అధ్యక్ష 2014 నుంచి 19 గురించి మాట్లాడారు అధ్యక్ష. అట్లా అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడదాం అధ్యక్ష. ఎట్లా ఒక బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపేశారు మాడదాం. అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు, అది కూడా మాడదాం అధ్యక్ష. వీఆర్ రెడీ టు డిస్కస్. అంతేగాని ప్రభుత్వం చెప్పేసి ప్రతిపక్షం చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ్ మేడం మెంబర్ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, రిప్లై ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబుదారు ఉండాలి. గౌరవ మేడం గారిని పూర్తి చేయాలి, అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష. ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో అధ్యక్ష, థ్రిఫ్ట్ ఫండ్ ఇస్తామన్నాం. థ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇస్తూ 7,120 మందికి లబ్ధిదారులకి అందేలా చేశాం అధ్యక్ష. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో GST 5% ఫ్రీ అన్నామో దాన్ని కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా 200 యూనిట్లు 500 యూనిట్లు గాను మేము ఎన్నికల సమయంలో మాన్యశ్రీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 250 కోట్ల రూపాయలు మేము అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా చేనేతలు తయారు చేసిన వస్త్రాలని బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాం అధ్యక్ష. మరి పెద్ద కంపెనీలు వాళ్ళను కూడా తీసుకొచ్చి అనేక పర్చేసింగ్ కూడా మేము చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టి నేతన్నలకు ప్రోత్సాహకరంగా వాళ్ళు ఉండటానికి ఉచితంగా అన్ని ఏర్పాట్లు, అక్కడ షాపు కావచ్చు, భోజనానికి కావచ్చు, కరెంటు కూడా ఉచితంగా ఇస్తూ మేము ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి అనేక క్లస్టర్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. వీవర్ శాలలు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఆగిపోయిన టెక్స్టైల్ పార్కులు ఎమ్మిగనూరు, మరి రాయదుర్గం, అదేవిధంగా గుంటూరు, ఈ టెక్స్టైల్ పార్కులన్నీ మనము మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అంతేకాకుండా మరి టాటా బిర్లా వాళ్ళతోనూ అదేవిధంగా మేము మొన్నటి రోజున ఢిల్లీకి వెళ్ళి భారత్ టెక్స్ లో పాల్గొన్నాం అధ్యక్ష. 8 మంది పారిశ్రామికవేత్తలు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయి, 2,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు, 15,000 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అతి తక్కువ కాలంలోనే నేతన్నలకు ఒక ధైర్యం వచ్చింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఆప్కోలు అన్నారు అధ్యక్ష, ఆప్కో గురించి చెప్పారు అధ్యక్ష. ఆప్కో సేల్స్ కూడా పర్సెంటేజ్ పెరిగింది. మరి ఆప్కో షాపులు కూడా కొత్త ఓపెన్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి తమిళనాడుతో కోఆప్టెక్స్ వారితో కూడా ఒప్పందం చేసుకున్నాం అధ్యక్ష. మన వస్త్రాలు అక్కడ పెట్టడం, వాళ్ళ వస్త్రాలు ఇక్కడ పెట్టడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటుంది, సేల్స్ పెరుగుతుందన్న ఉద్దేశంతో కూడా మేము చేస్తున్నాం. మేము చేనేత సొసైటీల ద్వారానే ఆప్కోకు కొనుగోలు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం. క్వశ్చన్ నెంబర్ 13703, మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్. ధన్యవాదాలు అధ్యక్ష. 1వ ప్రశ్నకి అవునండి, స్వయం ఉపాధి పథకాల అమలు కోసం ఏపీబీసీసీఎఫ్సి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సహాయ పథకాల కింద ESS
896.79 కోట్ల మొత్తాన్ని విడుదల చేయమని అధ్యక్ష. ఆర్థిక సహాయ పథకాలకి ఈఎస్ఎస్ అమలుకు బీసీఏ డిఈ కార్పొరేషన్ల కింద మొత్తం కేటాయించబడింది అధ్యక్ష. బీసీఏ కార్పొరేషన్ కు 226.24 కోట్లు, బీసీబీ కార్పొరేషన్ కు 243.1 కోటి, మరి బీసీడీ కార్పొరేషన్ కు 284.82 కోట్లు, బీసీఈ కార్పొరేషన్ కి 92.72 కోట్లు. సి ప్రశ్నకు అవునండి అధ్యక్ష. కార్పొరేషన్ వారిగా క్రింది విధంగా కేటాయించబడింది అధ్యక్ష. బీసీఏ కార్పొరేషన్ కు 18 కార్పొరేషన్లు, బీసీబీ కార్పొరేషన్లకు 17 కార్పొరేషన్లు, బీసీడీ కార్పొరేషన్లకు 20 కార్పొరేషన్లు, బీసీఈ కార్పొరేషన్లకు 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది అధ్యక్ష. తిరుమల అధ్యక్ష